బడ్జెట్ లో ప్రకటించింది ఏమిటి అండ్ అది ఎంతవరకు అమలైంది అనేటువంటి చర్చ ఇప్పుడు ఏ టీవీ ఛానల్లోని మనకు కనబడలేదు. అండ్ రీసెంట్ గా అంటే బడ్జెట్ లో ఉన్న నెంబర్లకి అండ్ బయట జరుగుతున్నటువంటి నెంబర్లకి కొన్నిసార్లు మిస్ మ్యాచ్ వస్తుందేమో అని చెప్పేసి అని అనిపిస్తూ ఉంటారు. చదువుకొని ఏం చేస్తున్నారు, సో చదువుకున్న తర్వాత దాన్ని ఎక్కడో దగ్గర ఇంప్లిమెంట్ చేయాలి కదా, అయితే ఉద్యోగం చేయాలి లేకపోతే వ్యాపారం అనేటువంటి చేయాలి. దేశానికి ఉపయోగం లేదు, మీ వల్ల మిగతా వాళ్ళు చదువుకునే వాళ్ళకి ఆపర్చునిటీలు కూడా పోతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆడవాళ్ళకి డిగ్నిటీ అని చెప్పేసి అని నిర్మలా సీతారామన్ గారు వాడారు. సో ఆబ్వియస్లీ ఆవిడ కూడా ఆడవిడే కాబట్టి అది వాడొచ్చు అని చెప్పేసి. కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళకి డిగ్నిటీతో పని లేదు. వీక్షకులకు, మా ప్రియమైన ప్రేక్షకులకు శుభోదయం. ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితమై ఉండే ఆడవారు ఇప్పుడు వివిధ రంగాల్లో వాళ్ళ ఆసక్తిని కనబరుస్తూ ప్రతిభను చాటుతున్నారు. దీనికోసం వారి వారి కుటుంబాలు, సమాజం మరియు ప్రభుత్వం కూడా చాలా తోడ్పడుతుంది. మరి మొన్న రిలీజ్ అయిన బడ్జెట్ లో ఆడవాళ్ళకి సంబంధించి మరియు వాళ్ళ ఫైనాన్షియల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఎలాంటి విషయాలు చర్చించబడ్డాయో, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడానికి లెట్స్ ఆస్క్ రావు గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. దేశమంతా బడ్జెట్ లో మునిగి తేలుతుండగా మనం మాత్రం పేటిఎం కరువుని పేటిఎం నక్కో చేసి ఒక వీడియో చేశాం. ఎందుకని? ఒకటి యాక్చువల్గా అందరూ అనుకునేది ఏంటంటే సంపద అనేటువంటిది ఫైనాన్షియల్ రీసెర్చ్ అనలిస్ట్ ఫర్మ్ అండ్ అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్ ఫర్మ్ కింద లేదంటే ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కింద మనం ఏదైతే ఉన్నామో ఆ టైంలో బడ్జెట్ మీద పెద్దగా రిలీజ్ చేయకపోవడం, బడ్జెట్ మీద వీడియో చేయకపోవడం అనేటువంటిది ఆడియన్స్ కూడా వచ్చే డౌటే. బట్ ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా చూసుకునేటప్పుడు బడ్జెట్లో వస్తున్నటువంటి మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో బడ్జెట్ని ఒక నాన్ ఈవెంట్ కింద చూడడం జరుగుతున్నది. అందులోకి మొన్న వచ్చినటువంటి బడ్జెట్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సో గవర్నమెంట్ పెద్దగా చేయడానికి ఏముండదు, బడ్జెట్లో పెద్దగా అనౌన్స్మెంట్స్ చెప్పడానికి కూడా ఉండదు అని చెప్పేసి అని ఒకటి. రెండోది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని కూడా మాక్సిమం జిఎస్టీ కౌన్సిల్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నా కూడా ఏంటంటే అవన్నీ కూడా ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇంకా బయట ఉంచడం జరిగింది. బట్ ఇప్పుడు ఏవైనా స్టేట్మెంట్ ఇవ్వాలి అన్నా లేదంటే కొత్తగా లోన్స్ ఏవైనా ప్రకటించాలి అన్నా కూడా ఆఫ్ బడ్జెట్ అనౌన్స్మెంట్స్ అనేటువంటివి చేస్తున్నారు. గతంలో కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ ఏదైతే ఉందో అది కూడా ఆఫ్ బడ్జెట్ ఐటమ్ కింద సడన్ గా వచ్చి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఏదైనా పని చేయాలి అనుకునేటప్పుడు ఏంటంటే బడ్జెట్తో సంబంధం లేకుండా వాళ్ళంతటి వాళ్ళు సొంతంగా తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ రీసెంట్గా అంటే బడ్జెట్లో ఉన్న నెంబర్లకి అండ్ బయట జరుగుతున్నటువంటి నెంబర్లకి కొన్నిసార్లు మిస్ మ్యాచ్ వస్తుందేమో అని చెప్పేసి అని అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ప్రకటించిన నెంబర్లు వాళ్ళు చేస్తున్నటువంటి నెంబర్స్కి పొంతన అనేటువంటిది ఉండట్లేదు. ఇది మాత్రమే కాకుండా వచ్చేటప్పటికి ఏంటంటే చాలా మంది ఎవరైనా సరే బడ్జెట్ లో ఏం ఆశిస్తున్నారు అని చెప్పేసి అని అడుగుతూ ఉంటారు. కానీ గత బడ్జెట్ లో ప్రకటించింది ఏమిటి అండ్ అది ఎంతవరకు అమలైంది అనేటువంటి చర్చ ఇప్పుడు ఏ టీవీ ఛానల్లోని మనకు కనబడలేదు. ఇప్పుడు టీవీ ఛానల్ వదిలేసిన ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో 2023 బడ్జెట్ లో ఏమి ఇచ్చారు, ఇప్పుడు 2024 బడ్జెట్ లో ఏమి ఇస్తున్నారు అనేటువంటి కంపారిజన్ చేసినటువంటి వీడియోలు కూడా ఎక్కడ కనబడలేదు మనకి. అంటే ఆడియన్స్ కూడా పెద్దగా అక్కర్లేదేమో అనేటువంటి ఫీల్ మీద ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎలకేటెడ్ స్పెండింగ్ వర్సెస్ నిజంగా ఖర్చు పెట్టింది ఏదైతే ఉందో, సో నెంబర్స్ అనేటువంటి కూడా మిస్ మ్యాచ్ ఉంది అని చెప్పేసి మనకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో తెలిసింది. ఎందుకంటే వాళ్ళు ప్రకటించింది ఏంటంటే ఇంత ఖర్చు పెడతామని చెప్పారు, కానీ ఖర్చు పెట్టిందేమో చాలా తక్కువ అని చెప్పేసి. నెక్స్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు. ఎందుకంటే ఆడియన్స్ చూసేటప్పుడు ఏంటంటే సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబీకులు మాత్రమే చూస్తారు. వాళ్ళకి ఏంటి పన్నుల్లో నాకు ఏమైనా రేట్లు పెరిగాయా లేవా, డిడక్షన్స్ ఏమైనా పెరిగాయా లేవా, స్లాబ్స్ ఏమైనా చేంజ్ చేయలేవా అని చెప్పేసి చూస్తుంటారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి సో వాటిని కూడా మనం పక్కన పెట్టేసాం. పోనీ ఇది పక్కన పెట్టేస్తే ఇంకా ఈ ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో, విండ్ ఫాల్ ట్యాక్స్ గెయిన్స్ కావచ్చు, ఎక్సైజ్ డ్యూటీలు కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకుంటూ ఉంటారు. అంటే క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే ఒకలాగా, పడితే ఇంకొకలాగా, లేదు ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఒకలాగా, ఎలక్షన్స్ లేవు అంటే కనుక ఇంకోలా ప్రవర్తించడం అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి ప్రైజులు చూసుకున్నా లేదంటే గ్యాస్ సిలిండర్ల తాలూకా ప్రైజులు చూసుకున్నా కూడా ఏంటి అంటే వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకుంటూ ఉంటారు. దానికి ఏంటంటే బడ్జెటరీ ఎక్సైజ్ తో పని లేదని చెప్పేసి అని. నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్ గా కలెక్ట్ చేసిన దానికి అండ్ నిన్న బడ్జెట్ లో చెప్పిన దానికి కూడా నెంబర్స్ అనేటువంటి
సరిగ్గా మ్యాచ్ అవ్వట్లేదు అని కూడా మనకి చాలా మంది చెప్తున్నది. సో ఇన్ని రకాలుగా చూసుకున్నా కూడా బడ్జెట్ మీద డిస్కషన్ అనేటువంటిది కావచ్చు, బడ్జెట్ మీద ఫుల్ టైం వీడియో అనేటువంటిది చేయడం అయితే అనవసరం అనిపించింది. ప్రాబబుల్లీ జూలైకి ఫుల్ టైం బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెడతారో అప్పుడు కావాలి అంటే ఒక కంప్లీట్ సిరీస్ కింద ఒక వారం రోజుల పాటు ఆడియన్స్ కి ఓన్లీ బడ్జెట్ రిలేటెడ్ ఎపిసోడ్స్ చేద్దాం. ఓకే సార్ మరి మొన్న జరిగిన బడ్జెట్ డిస్కషన్ లో వాట్ ఈస్ ఫర్ ఉమెన్? సో జనరల్ గా బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందులో నేను చెప్పబోయే పాయింట్లో చాలా మంది అనుకుంటారు వీళ్ళేంటి ఫస్ట్ టైం ఉమెన్ కోసం చేస్తున్నారా వీడియో బడ్జెట్ కోసం అని చెప్పేసి. మనం చాలా ఎపిసోడ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చేశాను కాబట్టి ఆ చనువుతో కావచ్చు, లేదంటే ఆ తాలూకా ఫ్రీనెస్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం బడ్జెట్లో ఏముందని అడుగుతున్నారు. మనం ఇంకొక అడుగు ముందుండి ఉమెన్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం. మనం ఆల్రెడీ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్ FEW అని చెప్పేసి మనం ఆ సిరీస్ ఏదైతే ఉందో ఎప్పటి నుంచో చేస్తున్నాం. బడ్జెట్ గురించి వచ్చేటప్పటికైతే ఒకటి ట్రైనింగ్ కోసం, రెండోది ఆపర్చునిటీ కోసం, మూడోది లోన్స్ కోసం, నాలుగోది వచ్చేటప్పటికైతే కనుక వాళ్ళ తాలూకా ఆదాయం ఏదైతే ఉంటుందో పెంచాలి అనేటువంటిది ఈ 4 మేజర్ పాయింట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ది ట్రైనింగ్ కోసం ఏదైతే ఉంటుందో, సో ట్రైనింగ్ కోసం కొత్తగా రకమైనటువంటి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆడవాళ్ళ తాలూకా సంఖ్య ఏదైతే ఉందో పెరిగింది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాలు. అండ్ దట్ టు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కైండ్ ఆఫ్ ఈ స్టెమ్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో గణనీయంగా ఆడవాళ్ళు ఎన్రోల్ అవుతున్నారు, కోర్సెస్ కంప్లీట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే అది కేవలం పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ కింద మనం చెప్తాం. రెండో పార్ట్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే చదువుకొని ఏం చేస్తున్నారు. సో చదువుకున్న తర్వాత దాన్ని ఎక్కడో దగ్గర ఇంప్లిమెంట్ చేయాలి కదా, అయితే ఉద్యోగం చేయాలి, లేకపోతే వ్యాపారం అనేటువంటి చేయాలి, లేకపోతే బీటెక్ చేసి, బీకామ్ చేసి, BBA చేసి, MBA చేసి, ఇంజనీరింగ్ చేసి, టెక్నాలజీ చేసి వీటి వల్ల ఉపయోగం లేదు, దేశానికి ఉపయోగం లేదు, మీ వల్ల మిగతా వాళ్ళు చదువుకునే వాళ్ళకి ఆపర్చునిటీలు కూడా పోతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మాట్లాడుకుంటున్నాం, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో మీరు ఈ కోర్సెస్ ఏవైతే మీరు చదువుతున్నారో చదువుకున్న తర్వాత వాటిని ఉద్యోగం చేయడం కింద కావచ్చు, వ్యాపారం కింద చేయగలిగితే కనుక డెఫినెట్లీ బాగానే ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండో పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్, మోర్ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ వస్తాయని చెప్పన్నారు. అంటే ఆ ఎకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో మెడికల్ కాలేజెస్ తో పాటు నర్సింగ్ కాలేజెస్ కూడా డిమాండ్ ఉంటుంది. నర్సింగ్ కాలేజెస్ అనగానే ఆడవాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉంటాయో మెరుగుపడతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఉద్యోగ అవకాశాలు ప్లస్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ మెడికల్ రంగంలో బాగానే వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి జనరల్ గా నర్సింగ్ అనగానే కేరళ వాళ్ళు గుర్తు వస్తారు. సో ఆడవాళ్ళ అమ్మాయిలనే అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళని ముందు మనం ప్రోత్సహిస్తున్నాం అనేటువంటి ఉద్దేశంలో ఉండేటప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి ముందు మన తాలూకా రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందాలి అనుకునేటప్పుడు ఇప్పుడున్నటువంటి ఎకో సిస్టంలో ఈ మెడికల్ కాలేజెస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, నర్సింగ్ కాలేజెస్ కావచ్చు, మన వాళ్ళు కూడా అంతే లెవెల్లో స్ట్రాంగ్ గా ఎమర్జ్ అయితే కనుక ఆబ్వియస్లీ మెడికల్ ఫీల్డ్ లో ఓకే ఏపీ తెలంగాణ నుంచి కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆడవాళ్ళకి డిగ్నిటీ అని చెప్పేసి అని నిర్మలా సీతారామన్ గారు వాడారు. సో ఆబ్వియస్లీ ఆవిడ కూడా ఆడవిడే కాబట్టి అది వాడొచ్చు అని చెప్పేసి. కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళకి డిగ్నిటీతో పని లేదు. ఆల్రెడీ వాళ్ళు 50% ఆఫ్ ది జాబ్స్ లో వాళ్ళు పోటీ పడుతున్నారు. అండ్ చట్టసభల్లో వాళ్ళంతటి వాళ్ళు 33% రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి చెప్పుకున్నారు. కాబట్టి ఆడవాళ్ళని ప్రత్యేకించి డిగ్నిటీ అనేటువంటి మాట అనడం కన్నా ఓకే వీళ్ళు కూడా మగవాళ్ళతో పోటీ పడుతున్నారు అనేటువంటి ఉద్దేశంలో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇది ఆల్రెడీ ముందు నుంచి ఉంది, ఇప్పుడు ప్రత్యేకించి కొత్తగా చేయక్కర్లేదు అని చెప్పేసి నా ఆలోచన. మేబీ కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే దీన్ని తప్పు పట్టొచ్చు, బట్ ఆల్రెడీ మనం గతంలో చేసినటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ వీడియోస్ లో దృష్టిలో పెట్టుకుంటే కనుక ఇది కొత్త ఏం కాదు అని చెప్పేసి నా భావన. నెక్స్ట్ నిన్న బడ్జెట్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అంటే 70% కొత్త ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళ పేరును ఉన్నాయి, లేదంటే ఆడవాళ్ళు కూడా జాయింట్ హోల్డర్స్ కింద చేశారు అని చెప్పేసి టు అన్ ఎక్స్టెంట్ రైట్. ఎందుకంటే ఆడవాళ్ళకి ఆల్రెడీ ఆస్తుల్లో సమాన హక్కులు ఉన్నాయని చెప్పేసి అని సుప్రీంకోర్టులో చెప్పినటువంటి ఉన్నాయి. అండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చాలా వరకు చాలా స్ట్రాంగ్ గా చూస్తున్నారు. కాబట్టి సో ఇప్పుడు ఇదేదో కొత్తగా ఇస్తున్నట్టు అన్నట్టుగా మనం చెప్పుకోకుండా ఆల్రెడీ వాళ్ళు కూడా డబ్బులు సంపాదించగలుగుతున్నారు, వాళ్ళు కూడా ఆస్తులు కూడబెడుతున్నారు అని చెప్పేసి అని మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం. అండ్ ఇది మాత్రమే కాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అంటే సుమారు 83 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి 9 కోట్ల మంది ఆడవాళ్ళు
బాగుపడ్డారు లేదంటే పైకి వస్తున్నారు అని చెప్పేసి అని వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాలు. అంటే స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో ఆబ్వియస్లీ వాళ్ళ తాలూకా ఎర్నింగ్ పొటెన్షియాలిటీ అయితే పెరిగింది. ఎందుకంటే కొన్ని డ్వాక్రా గ్రూపులు అని చెప్పేసి మనం ఏవైతే చెప్తూ ఉంటామో స్వయం కృషితో వస్తున్నటువంటి వాళ్ళు సొంతంగా మేము ఏదైనా మా అంతటా మేము నిరూపించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి చేయూత ఆల్రెడీ అందుతున్నదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రాబోయేటువంటి బడ్జెట్ లో దాన్ని కౌంట్ 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు చేస్తామని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ ఏంటంటే లక్పతి దీది అని చెప్పేసి అన్నారు. అంటే ఆడవాళ్ళకి ₹1,00,000 ఇస్తే సరిపోతుందా అనేటువంటి లెక్కల్లో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఆడవాళ్ళు ఆల్రెడీ ఇంట్లో చేస్తున్నటువంటి పనులు కావచ్చు, ప్లస్ కొత్తగా వ్యాపారం నుంచి చేసి ఉద్యోగం చేసి తెచ్చేటువంటి డబ్బుల నుంచి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ లక్షాధికారులు కాదు కోటీశ్వరులు అని చెప్పేసి మన తాలూకా భావన. సో ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకించి ఏదో ₹1,00,000 ఇస్తున్నాము ప్రత్యేకించి తెస్తున్నాము అనేటువంటిది ఎకనామిక్ టర్మ్స్ పరంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఎస్ వాళ్ళకి కావాల్సినటువంటి సంపాదన శక్తి అనేటువంటిది పెంచాలి. అండ్ అట్ ద సేమ్ టైం రియల్ మనీ పవర్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే ₹1,00,000 అనేటువంటి చాలదు. ఇన్ఫాక్ట్ ఇట్ హ్యాస్ టు బి లైక్ 2.5 lakh rupees అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పల్లెటూరులో అయినా సరే మనం గట్టిగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ₹10,000 పెద్దగా ఏం రాదు. ఎందుకంటే సామాన్యంలో ఒక కుటుంబం బతకాలి అనేటప్పుడు ₹25,000 ₹30,000 అనేటువంటిది ఈ రోజుల్లో ఖర్చుల కింద మారిపోయి. సో ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కలిపి పనిచేసి ₹25,000 30,000 వస్తేనే కానీ గడవలేనటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఒకవేళ గడవట్లేదు అంటే వాళ్ళు ఆల్రెడీ దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నట్టు అని చెప్పేసాను. బట్ మనం మధ్యతరగతి కుటుంబాలని పైకి తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే బడ్జెట్ లో 4 pillars లో ఒక పిల్లర్ చెప్పారో సో వాళ్ళ తాలూకా ఫైనాన్షియల్ ఫ్యూచర్ ఎలివేట్ అవ్వాలి అనుకునేటప్పుడు జస్ట్ ₹1,00,000 అయితే చాలదు, ఇట్ హ్యాస్ టు బి మోర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు చెప్పడం ఏంటి అంటే కనుక సుమారు 43 కోట్ల మందికి 22 lakh crores ఎంతో ఇచ్చారు. ఐ డోంట్ రిమెంబర్ ఇట్ ఎగ్జాక్ట్లీ. అంటే 22 లక్షల కోట్లు 23 లక్షల కోట్లు ఇచ్చాము. అండ్ దాంట్లో 30 కోట్ల ముద్రా యోజన లోన్స్ కింద ఆడవాళ్ళకి మాత్రమే ఇచ్చామని చెప్పేసండి. ఎస్, అంటే ఇలాంటివన్నీ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆబ్వియస్లీ అవన్నీ కూడా మంచివని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాము. ఇది మాత్రమే కాకుండా ఎడ్యుకేటెడ్ ఉమెన్కి వచ్చేటప్పటికైతే కనుక ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా సరే ఒక బీకామ్ చదివిన వాళ్ళు, బీబీఏ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఆర్ ఇన్ఫాక్ట్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ లక్పతి అని ఏదైతే మనం ₹1,00,000 సంవత్సరానికి అని చెప్తున్నాము మనం వాళ్ళకి అంటే సాలీనా ₹10,000 వస్తున్నట్టు. ఈ బీబీఏలు ఎంకామ్లు బీకామ్లు తర్వాత బీటెక్లు చేసిన వాళ్ళు ₹10,000 చేయమంటే చేయరు. సో వాళ్ళకి సరిపోదు. సో అక్కడ ఏంటి వాళ్ళ తాలూకా థాట్ ప్రాసెస్ కావచ్చు, ఐడియాలజీ అనేటువంటిది వెరైటీగా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఒక స్టార్ట్అప్ ఇంక్యుబేటర్ లాంటివి వాళ్ళకి కావాల్సినటువంటి బిజినెస్ అక్యుమెన్ పెంచుకునేటట్టుగా కావాల్సినటువంటివి ఇంకా ఏమైనా చేయగలిగితే ఆబ్వియస్లీ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తాలూకా కౌంట్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ ని ప్రైవేట్ సంస్థలు ఆడవాళ్ళకి సంబంధించి ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటారు సార్? ఒకటి ముందు చేయాల్సిందే గవర్నమెంట్. ఎందుకంటే వెల్ఫేర్ అని చెప్పేసి మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి మరీ అంతగా పట్టకపోవచ్చు. మేజర్ థింగ్ ఏంటంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి ఎప్పుడు కూడా ప్రాఫిటబిలిటీ అనేటువంటిది ఇంపార్టెంట్ గా ఎంత ఉంటుంది. వాళ్ళకి ఆడవాళ్ళ తాలూకా వెల్ఫేర్ చూసామా లేదా అనేటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు అయితే చూస్తే చూడొచ్చేమో కానీ చిన్న సైజ్ ఎంఎస్ఎంఈ లాంటివి వాటిల్లో వచ్చేటప్పటికైతే కనుక మరీ అంత ప్రాముఖ్యత అయితే ఉండదు. సో ఫస్ట్ గవర్నమెంట్కి ఉన్నంత ప్రయారిటీ చిన్నవాటికి ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మేజర్ గా చూడాల్సినటువంటిది ఏంటంటే గవర్నమెంట్ షుడ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద బెటర్మెంట్ అండ్ వెల్ఫేర్ అని చెప్పేసి అని అందరికీ తెలిసిందే. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ఏవైతే ఉన్నాయో చిన్న మధ్య తరగతి వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆర్ సోల్ ప్రొపరేటర్ మీద నడిచేవి కావచ్చు, లేదంటే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి కుమారి ఆంటీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇవన్నీ కూడా ఏంటంటే స్వయంగా వ్యాపారాన్ని చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగా చేసుకోగలుగుతున్నారు. బట్ కంపెనీస్ కోసం వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక వాళ్ళకి అది టాప్ మోస్ట్ ప్రయారిటీ కాదు ఎప్పుడు కూడా. బట్ నిజంగా గవర్నమెంట్ ఏదైతే మనం చెప్తున్నటువంటి ఫోకస్ ఏదైతే ఉంటుందో ముందు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టాలి, హెల్త్ మీద ఫోకస్ పెట్టాలి, ఎంప్లాయబిలిటీకి కావాల్సినటువంటి ట్రైనింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో థియరిటికల్ గా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే చెప్పారో
కొత్తగా ఎడ్యుకేషనల్ పాలసీ నుంచి వాళ్ళు కరెక్ట్ గా క్యాండిడేట్స్ కింద ట్రైన్ అయ్యి ఎంప్లాయబిలిటీ రావాలంటే ఇంకో దశాబ్దం పట్టేస్తుంది. అప్పటికి పుణ్యకాలం గడిచిపోద్ది. మనం ఏంటంటే $4 trillion ఎకానమీ నుంచి $10 trillion ఎకానమీ నెక్స్ట్ 10 years లో అవ్వాలి అనుకునేటప్పుడు ఇప్పుడు ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఇప్పుడు ఏదైతే వచ్చిందో దాని నుంచి మనకి కొత్తగా క్యాండిడేట్స్ రావాలి అనుకునేటప్పుడు ఇట్ టేక్ టైం. అది మాత్రమే కాకుండా ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అనుకోండి, స్ట్రక్చర్ అనుకోండి, ఇదంతా కూడా గవర్నమెంటే చేయాల్సినటువంటి అవసరం. అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ ప్రమోషన్ కోసం కావాల్సినటువంటి సెంటర్స్ లాంటివి కావచ్చు, ఎగ్జిబిషన్స్ లాంటివి కావచ్చు, ఇంకా ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం గవర్నమెంట్ మీదే ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు ప్రైవేట్ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో అవి వస్తాయని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం చెప్తూ ఉంటాం. అండ్ ఉమెన్ ని ఫైనాన్షియల్ గా ఎంపవర్ చేయాల్సి వచ్చినప్పుడు మీరేంటంటే ఓకే నేను డబ్బులు దాచుకుంటున్నానంటే బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నాను, లేదా చిట్టీలో డబ్బులు దాచుకుంటున్నాను, లేదా బంగారంలో డబ్బులు దాచుకుంటున్నాను. అలా కాకుండా లాంగ్ టర్మ్ కోసం అంటే మీ తాలూకా రిటైర్మెంట్ కోసం మీరు డబ్బులు దాచుకునేటప్పుడు ఎడిషనల్ గా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ లాంటివి కానీ, ట్యాక్స్ ల్యాబ్స్ లాంటివి కానీ, లేదా డిడక్షన్స్ లాంటివి కానీ ఇస్తే అప్పుడు ఆబ్వియస్లీ ఉమెన్ తాలూకా ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాం మనం. ఇంకో పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆడవాళ్ళకు ఒక రకమైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ ఉండాలి, మగవాళ్ళకు ఒక రకమైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ ఉంటే అప్పుడు ఆడవాళ్ళకు కూడా ఫైనాన్షియల్లీ ఎంపవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అప్పుడు మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ పేరులో డబ్బులు దాస్తాము అనేటువంటి థాట్ ప్రాసెస్ వాళ్ళకి వస్తుంది. వీళ్ళు సంపాదించుకున్న దాంట్లో ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని పక్కన పెట్టి దీన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి వచ్చేటువంటి డబ్బులు ఆడవాళ్ళకి ట్యాక్స్ ల్యాబ్లు వేరేగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్స్ వస్తాయి కదా అని చెప్పేసి అని మగవాళ్ళ పేరుని డబ్బులు దాచుకోకుండా ఆడవాళ్ళ పేరును కూడా డబ్బులు దాచుకునేటువంటి అవకాశం. సో ఆ రకంగా కూడా చెప్పుకున్నా ఈ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ అనేటువంటి జరుగుతుందని. నెక్స్ట్ ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఫ్రీ బస్సులు కాదు ఇవ్వాల్సింది, యాక్చువల్గా అయితే కనుక లోన్లో డిస్కౌంట్లు ఏవైతే ఉంటాయో అలాంటివి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వ్యాపారం చేయడానికి కావాల్సింది ఏంటంటే ముందుగా ఈక్విటీ క్యాపిటల్ అంటాం మనం. అంటే మీ ఓన్ సేవింగ్స్ తో పాటు లోన్లు ఏమైనా కావాల్సి వచ్చేటప్పుడు కావచ్చు, లేదా ఫండింగ్ ఏదైతే ఉంటుందో సో ఆ ఫండింగ్ అనేటువంటిది ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువగా చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని రిలేటెడ్ కావాల్సినటువంటి ట్రైనింగ్స్ ఏవైతే ఉంటాయో, మాస్ సోషల్ మీడియా కైండ్ ఆఫ్ క్యాంపెయిన్స్ అనేటువంటివి క్రియేట్ చేయడం కావచ్చు, ఆర్ ఇన్ఫాక్ట్ మన టీవీలో ఎంతసేపు పొలిటికల్ డిబేట్లు కాకుండా ఈ ఆడవాళ్ళకి ఉపయోగపడేటువంటి ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే కనుక ఆబ్వియస్లీ ఆడవాళ్ళు కూడా ఈ పొలిటికల్ కైండ్ ఆఫ్ టాపిక్స్ నుంచి నేను ఎట్లా పైకి రాగలుగుతాను అనేటువంటి ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్ గా వస్తూ ఉంటుంది అని చెప్పేసి అని. నెక్స్ట్ ఇప్పటికీ కూడా పల్లెటూరులో ఏంటి అంటే చేబదుల కింద తీసుకునేటప్పుడు ఏంటి అంటే అక్కడ దగ్గరలో ఎవరైనా లెండర్స్ ఉంటే కనుక ఇన్ఫార్మల్ క్రెడిట్ అంటూ ఉంటాం. బయటకు ₹2 వడ్డీ, ₹3 వడ్డీకి తెచ్చుకుంటూ ఉంటారు. ఇన్ఫాక్ట్ పల్లెటూరులో చూసుకునేటప్పుడు ఏంటంటే కూరగాయల షాప్ ఆడవాళ్ళు నడిపిస్తూ ఉంటారు, లేదంటే ఒక కిరాణా షాప్ ఆడవాళ్ళు నడిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైనా అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ₹2 వడ్డీ, ₹5 వడ్డీకి ఆ టైప్ ఇంకా తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఫార్మల్ క్రెడిట్ లోకి రావాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ ప్రైవేట్ లెండర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, లేదంటే NBFCs కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి ఫిన్టెక్స్ ఏవైతే ఉన్నాయో, సో లేడీస్ కావాల్సినటువంటి ఈ క్రెడిట్ ఫెసిలిటీస్ అనేటువంటివి ఇవ్వగలిగితే చిన్న వ్యాపారాలకైనా సరే సో ఆబ్వియస్లీ అది కూడా వాళ్ళ ఎంపవర్మెంట్కి ఉపయోగపడుతుందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇప్పుడు కాలేజెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పినటువంటి స్టెమ్లో ఎక్కువగా ఆడవాళ్ళు జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి. సో అక్కడ చాలా వరకు కాలేజెస్లో ఏంటంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకే ఉంటున్నది. అండ్ ఇన్ఫాక్ట్ కాలేజెస్కి ఏంటి అంటే క్యాండిడేట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ ని ప్రమోట్ చేసుకోవడం వరకే చూస్తున్నారు. బట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తో పాటు క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో సో ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ కావచ్చు, టైప్స్ అనేటువంటివి స్టూడెంట్ ని బాగా రుద్దగలిగితే వాళ్ళ తాలూకా ప్రొడక్టివిటీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా స్టూడెంట్ కి హాఫ్ డే సెషన్ ఇచ్చి మిగతా హాఫ్ డే వాడు ఊరి మీద తిరుగుతున్నాడా, సినిమాలకు వెళ్తున్నాడా, షికార్లకు వెళ్తున్నాడా, గేమ్లు ఆడుతున్నాడా అనేటువంటి పద్ధతుల్లో కాకుండా ఫుల్ డే పెట్టి హాఫ్ డే వాడు కాలేజ్ లో థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకుంటే మిగతా హాఫ్ డే అనేటువంటిది కంప్లీట్ గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే కావాలో ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కి చేయగలిగితే కనుక వాడికి రావాల్సినటువంటి ప్రొడక్టివిటీ ముందు నుంచే వస్తుందని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ ఓరియంటెడ్ గా ఉంటాడు స్టూడెంట్ కూడా. సో ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ పరంగా చూసుకునేటప్పుడు ఈ రకంగా చేయొచ్చు. అండ్ ఆడవాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా బ్యాక్ డ్రాప్ ఉంటుంది. మా అమ్మాయి ఎందుకు చదవాలి, మా అమ్మాయిని ఎందుకు నేను ఉద్యోగం చేయించాలి, మా అమ్మాయి ఎందుకు బయటికి తిరగాలి అనేటువంటి పాత తరం మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళు పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని పక్కకు దోసి ఆడవాళ్ళు కూడా ఇప్పుడు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేటప్పుడు ఆబ్వియస్లీ దే నీడ్ టు డూ దట్. అండ్ నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే రియల్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉంటారో, అంటే చాలా వరకు వ్యాపారాలు ఆడవాళ్ళ పేర్లు ఉంటాయి కానీ
మగవాళ్ళు నడిపిస్తూ ఉంటారు, జస్ట్ ఓన్లీ నేమ్ సేక్ కోసం అని చెప్పేసి. అట్లా కాకుండా నిజమైనటువంటి ఆడవాళ్ళు వాళ్ళు సొంతంగా వాళ్ళ టీం ఏదైతే ఉంటుందో, ఇందాక చెప్పినటువంటి స్వయం సహాయక బృందాల్లో నిజంగా కోర్ ఫోకస్డ్ గా ఉన్నటువంటి లేడీ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడిషనల్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ లాంటివి కావచ్చు, ట్యాక్స్ బెనిఫిట్స్ లాంటివి కావచ్చు, లేదా అలాంటి ఆర్గనైజేషన్స్ లో పనిచేస్తున్నటువంటి ఉమెన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి ఎడిషనల్ బెనిఫిట్స్ లాంటివి ఉంటే కనుక డెఫినెట్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది చాలా ఈజీగా జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంతమంది ఆడవాళ్ళు ఉద్యోగాలకు వచ్చేటప్పుడు వాళ్ళ తాలూకా వెల్ఫేర్ చూసుకోవడానికి కావచ్చు, వాళ్ళ పిల్లల వెల్ఫేర్ చూసుకోవడానికి కావచ్చు. సో జనరల్ గా వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు ఉన్నటువంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా క్వాలిటీ కొన్నిసార్లు బాగుండకపోవచ్చు, లేదంటే ఒకవేళ క్వాలిటీ బాగున్నా కూడా కాస్ట్ ఎక్కువ అయి ఉండొచ్చు. సో అది అఫోర్డబిలిటీ కింద రావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వర్కింగ్ ఉమెన్ రిలేటెడ్ హాస్టల్స్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేస్తుంటారో అందులోకి ఉమెన్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఏమైనా ఉండొచ్చు, లేదు స్కూల్స్ కిడ్స్ తాలూకా స్కూల్స్ ఆర్ క్రేచెస్ లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివి ఆడవాళ్ళు వ్యవస్థాపిస్తే కనుక వాటికి కావాల్సినటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేటువంటివి ఏమైనా ఇవ్వడం కానీ, ఆ టైప్ ఆఫ్ కొత్త రకమైనటువంటి ప్రమోషనల్ స్కీమ్స్. అంటే చాలా మంది అనుకుంటారు ఇవన్నీ కూడా పల్లెటూర్లకు కాదు కదా, ఇవన్నీ ఏదో హైదరాబాద్ లాంటి ఏరియాలకో బెంగళూరు లాంటి ఏరియాలకో కావాలి అని చెప్పేసి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కంపెనీలు అనేటువంటివి టైర్ 2 సిటీస్ కి, టైర్ 3 సిటీస్ కూడా వస్తున్నాయి. సో డౌన్ ద లైన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ మార్పులు అనేటువంటివి రాబోయే రోజుల్లో సిగ్నిఫికెంట్ గా వస్తాయి. కాబట్టి ఆడవాళ్ళు రన్ చేసేటువంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ అనేటువంటివి కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇవన్నీ స్ట్రాంగ్ గా ఉంటే ఆబ్వియస్లీ కంట్రీ అనేటువంటిది గ్రో అవుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఉమెన్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం గవర్నమెంట్ ఇన్ని చేస్తుంది, ప్రైవేట్ సెక్టార్ కూడా ఎంతో కొంత చేస్తుంది, మరి ఆడవాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే జెండర్ బయాస్ ని తీసుకొస్తున్నారు మళ్ళీ మీరు. అంటే ఆల్రెడీ ఉద్యోగాల్లో 50% తీసేసుకున్నారు, వ్యాపారాల్లో కూడా పైకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో కూడా జెండర్ బయాస్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి గవర్నమెంట్ వాళ్ళే తీసుకొస్తున్నారు. సుకన్య సమృద్ధి అని, మహిళా సన్మాన్ సర్టిఫికేట్ అని చెప్పేసి అని. సో సుకన్య సమృద్ధి అని చెప్తున్నారు కానీ పురుష సమృద్ధి అనేటువంటి స్కీమ్ అనేటువంటిది లేదు. మహిళా సన్మాన్ నిధి అని చెప్పేసి అని పెట్టారు. అంటే మరి మగవాళ్ళు ఇంతవరకు దేశాన్ని అభివృద్ధి చేసిందన్నంతటిని కూడా పక్కన పెట్టేస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో కూడా మేము ఏం చేయాలి అంటే కనుక పురుష హక్కుల కోసం మా అంతటి మేమే కష్టపడాల్సినటువంటి అవసరం వస్తుంది అనమాట. అండ్ ఎనీవే జనరల్ గా మనం చెప్పుకునేటువంటిది మేజర్ ఇన్వెస్ట్మెంట్ అయినటువంటి ఎప్పుడైనా సరే యాక్టివ్ ఇన్కమ్ సోర్సెస్ లో హ్యూమన్ ఎఫర్ట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అంటే మన తాలూకా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, ఫైనాన్షియల్ నాలెడ్జ్ కావచ్చు ఆర్ హ్యూమన్ ఎసెట్ కావచ్చు, అంటే స్కిల్ సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళ కిందైనా సరే. ఇప్పుడు ఆడవాళ్ళు మనం చెప్తున్నటువంటి విషయం గురించి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళ తాలూకా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వేరే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చేటువంటి ఛానల్స్ తాలూకా సబ్స్క్రైబర్స్ చూస్తే 80 to 90% మగవాళ్ళే ఉంటారు, జస్ట్ ఓన్లీ 20% మాత్రమే ఆడవాళ్ళ సబ్స్క్రైబర్స్ కింద ఉండడం జరుగుతుంది. బట్ మన దగ్గరికి వచ్చేటప్పుడు, మన ఛానల్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇట్ ఈస్ లైక్ 50-50. ఎందుకంటే మనం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చేసినటువంటి వీడియోస్ వల్ల కూడా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు అనేటువంటిది కూడా రావడం జరిగింది. కాబట్టి 50-50 అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అంటే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చేస్తున్నటువంటి దాని మీద బాగా ఉపయోగపడుతుందని. నెక్స్ట్ ఇప్పుడు ఆడవాళ్ళు ఎంతసేపు షార్ట్ టర్మిజం కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తోనే ఉంటారు. అంటే రాబోయేటువంటి సంవత్సరం కోసం, 2 సంవత్సరాల కోసం, 3 సంవత్సరాల కోసం అన్నట్టుగానే. బట్ జనరల్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ లోకి వచ్చేటప్పటికి క్యాపిటల్ ప్రొటెక్షన్, క్యాపిటల్ ప్రిజర్వేషన్, క్యాపిటల్ ఎప్రిసియేషన్, ఇన్కమ్ జనరేషన్ అండ్ రిటైర్మెంట్ అని చెప్పి ఒక 5 రకాల కాన్సెప్ట్లు అనేటువంటి మనం డిఫైన్ చేసుకుంటూ ఉంటాం. సో ఆడవాళ్ళు ఎప్పుడు డబ్బులు దాచుకున్నా అయితే క్యాపిటల్ ప్రిజర్వేషన్ కోసం లేకపోతే క్యాపిటల్ ప్రొటెక్షన్ కోసం చేస్తూ ఉంటారు. అలా కాకుండా మిగతా 3 ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ ఎప్రిసియేషన్ కావచ్చు, క్యాష్ ఫ్లోస్ కావచ్చు, రిటైర్మెంట్ కోసం, ఈ 3 మీద కూడా వాళ్ళు ఫోకస్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మహిళా సన్మాన్ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే సుకన్య సమృద్ధి లాంటి ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, సేవింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో డెఫినెట్లీ వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ లో 20% అనేటువంటిది డెఫినెట్ గా సేవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ అదేంటి మహిళా సన్మాన్ సర్టిఫికేట్ ఏంటంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో క్లోజ్ అయిపోతుంది. మేబీ ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది జూలైలో వచ్చేటువంటి బడ్జెట్ లో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్
నెక్స్ట్ మనం ఏంటంటే ప్రిజర్వేషన్ ప్రొటెక్షన్ కోసం మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటిది ఆడవాళ్ళు వంటగది కుందేళ్ళు అనేటువంటి పద్ధతుల్లో ఇంతవరకు చాలా వరకు ప్రాసెస్లు ఉన్నాయి. అలా కాకుండా వాళ్ళు రావడం, ఉద్యోగాలు చేయడం, వ్యాపారాలు ప్రారంభించడం అనేటువంటి జరుగుతున్నది. కాబట్టి మీ తాలూకా హెల్త్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, డిసేబిలిటీ అండ్ పర్సనల్ యాక్సిడెంట్ అనేటువంటిది మీ సొంతంగా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం. సో చాలా వరకు ఏంటంటే కుటుంబాలు అనేటువంటివి ఆడవాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటాయి. అలాంటి వాళ్ళకి అనారోగ్యం వచ్చేటప్పుడు ఏంటి అంటే ఆర్థికంగాను వెనకబడతారు, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ పరంగాను కూడా వెనకబడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ లో మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా మిమ్మల్ని మీరు ఆర్థికంగా వెనకబడకుండా ఉండడం కోసం ఈ టైప్ ఆఫ్ డిసేబిలిటీ ప్రొటెక్షన్ అనేటువంటిది కావచ్చు, హెల్త్ ప్రొటెక్షన్ అనేటువంటిది టాప్ మోస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవాల్సినటువంటి అవసరం. ఒకవేళ లేకపోతే కనుక మీ మగవాళ్ళని ఫోర్స్ చేసైనా సరే కొనిపించుకోవాల్సినటువంటి అవసరం. అదర్ కుటుంబంలో ఎవరైతే ఉంటారో మీరు ఇంత చేస్తున్నారు కాబట్టి కనీసం ఆ మాత్రమైనా సరే చేయాల్సినటువంటి బాధ్యత అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెగ్యులర్ గా సేవింగ్ స్కీమ్స్ కింద వాడేటప్పుడు చాలా వరకు ఏంటంటే గోల్డ్ లోనో లేకపోతే చిట్ ఫండ్స్ లోనో పెడుతూ ఉంటారు. చిట్ ఫండ్స్ లో అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా కూడా ఇట్ హ్యాస్ అ గుడ్ కాంబినేషన్ ఆఫ్ అవసరానికి డబ్బులు వాడుకోవచ్చు అనేటువంటి ఉద్దేశం లేదు. ఉన్నది అంటే కనుక చివరి వరకు మనం డబ్బులు దాచుకోవచ్చు అన్నట్టుగా. చిట్ ఫండ్స్ లో కూడా ఏంటి అంటే ప్రతి నెల పాట పెట్టేటువంటి చిట్స్ అయితేనే వాటిల్లోనే ఇన్వెస్ట్ చేయండి. అలా కాకుండా ఒక నెల ఏంటి అంటే పూర్తి అమౌంట్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే పాట లేకుండా ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళకి అమౌంట్ ఇచ్చేయాలి అని చెప్పేసి అంటుంటారు. అటువంటి చిట్ ఫండ్స్ జోలికి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే ఆడవాళ్ళకి ఇంకా చిట్ ఫండ్స్ మీద మక్కువ ఎక్కువ. బట్ దో ఇట్ ఈస్ అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ ఆ ప్యాషన్ కోసం అని చెప్పేసి అయినా సరే మనం కొంతవరకు గైడ్ చేస్తున్నాం. అసలు చిట్ ఫండ్స్ వల్ల నష్టాలే ఎక్కువ. బట్ స్టిల్ మీకు ఆ ప్యాషన్ ఉంది కాబట్టి ఓకే, ప్రతి నెల పాటల ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో అలాంటి వాటికి మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పేసి. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, తర్వాత ఎస్ఐపి ఏదైతే ఉందో ఎస్ఐపి కావచ్చు, రికరింగ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో రికరింగ్ డిపాజిట్స్ కావచ్చు, గోల్డ్ స్కామ్స్ కాకుండా గోల్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం. అంటే బంగారం తాలూకా షాపుల్లో ఏవైతే ఉన్నాయో 10 నెలలు మీరు కట్టండి, 12 నెలల్లో మేము కడతాము, ఆ టైప్ ఆఫ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ స్కీమ్స్ కాదు, స్కామ్స్ యాక్చువల్ గా. దానికి బదులు సావరెన్ గోల్డ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కావచ్చు, లేదంటే గోల్డ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్చేంజెస్ ఇచ్చేటువంటి గోల్డ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కావచ్చు, ఆర్ ఇన్ఫాక్ట్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఈ జనరేషన్ యూత్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వీటిలోనే చేస్తున్నారు. పాత తరం వాళ్ళకి ఏంటి అంటే ఆ ఫిజికల్ టచ్ అనేటువంటి ఫీల్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి కావాలి కాబట్టి, బట్ మేబీ దే కెన్ చేంజ్ దట్ అనేటువంటి పద్ధతుల్లో మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిటైర్మెంట్ కోసం మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే క్యాపిటల్ ఎప్రిసియేషన్, ఇన్కమ్ జనరేటింగ్ అండ్ రిటైర్మెంట్ అని చెప్పేసి. సో రిటైర్మెంట్ కోసం వచ్చేటప్పటికైతే ఆబ్వియస్లీ ఎన్పిఎస్ కావచ్చు, ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సో కాంబినేషన్ ఆఫ్ ట్యాక్స్ సేవింగ్స్ ప్లస్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఎప్రిసియేషన్ అనేటువంటిది వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. లంసమ్ అమౌంట్ వచ్చేటప్పటికైతే కనుక కొన్నిసార్లు ఏంటంటే మనం చీటీ డబ్బులు దాచుకున్నప్పుడు కావచ్చు, లేదంటే బంగారం తాలూకా డబ్బులు కావచ్చు, లేదంటే పేరెంట్స్ దగ్గర నుంచి అమౌంట్ ఏమైనా వచ్చినప్పుడు కానీ, సిబ్లింగ్స్ దగ్గర నుంచి ఎప్పుడైనా అమౌంట్ వచ్చినప్పుడు ఏంటి అంటే మనం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం మాట్లాడుతున్నాం. సో వ్యాపారం మీరు ప్రారంభించుకోవడం కోసం అని చెప్పేసి వాటికి ఇది మూలధనం కింద ఈక్విటీ క్యాపిటల్ కింద పెట్టుకోవడం, మీతో పాటు సేమ్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో కలిపి వ్యాపారాన్ని అనేటువంటి స్టార్ట్ చేసుకోవడం. ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది, శ్రీవల్లి కూడా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది. మేబీ ఆ టైప్ ఆఫ్ సినర్జీస్ ఏమైనా వచ్చేటప్పుడు మీ రాబోయేటువంటి 5 ఏళ్లకో 10 ఏళ్లకో 25 లక్షలు 30 లక్షలు పోగేసుకొని కావాలంటే ఈ టైప్ ఆఫ్ బిజినెసెస్ అనేటువంటి స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు చేయలేనటువంటి పక్షంలో మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి బిజినెసెస్ లో ఎవరైనా చేస్తున్నారు అంటే కనుక వాళ్ళ దగ్గర మీరు ఒక జాయింట్ పార్ట్నర్షిప్ లాంటిది కావచ్చు, డైరెక్టర్షిప్ లాంటిది ఏమైనా సరే తీసుకోవచ్చు అని చెప్పేసి. అని ఇవేవి కాదు సార్ మాకు అంత నాలెడ్జ్ లేదు అనుకునేటప్పుడు డైరెక్ట్ గా ఈక్విటీ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ లోనో లేదంటే స్టాక్స్ లోనో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఏంటంటే ఓవరాల్ గా ఎకానమీని ప్రొడక్టివ్ గా చేయడానికి కావాల్సినటువంటి పెట్టుబడి కోసం మనం మాట్లాడుతున్నాం. హ్యూమన్ అసెట్స్ కావచ్చు, ఫైనాన్షియల్ నాలెడ్జ్ కావచ్చు, మీ తాలూకా ఈక్విటీ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఫార్మల్ క్రెడిట్ అనేటువంటిది ఏదైతే మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికీ ఓళ్ళల్లో మనం 2 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీ అవన్నీ తెచ్చుకుంటున్నాం.
మనం సంపాదించిన దాంట్లో చాలా వరకు ఆ వడ్డీ కట్టడానికే పోతుంది. దానికి బదులు ఫార్మల్ లైన్ ఆఫ్ క్రెడిట్ లోకి వస్తే మేబీ యూ కెన్ గెట్ యువర్ లోన్స్ బై 10% పర్ యానం 12% పర్ యానం, ఇంకా కొంచెం కష్టమైతే కనుక 14% పర్ యానం అనేటువంటి కూడా యూ కెన్ ఈజీలీ గెట్ దట్. గోల్డ్ లోన్స్ ఏవైతే ఉంటాయో గోల్డ్ లోన్స్ పెట్టుకోవచ్చు, అగ్రికల్చరల్ లోన్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి పెట్టుకోవచ్చు. వాటి వల్ల ఏంటంటే మీకు ఫార్మల్ క్రెడిట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది, అండ్ బ్యాంకింగ్ రిలేషన్షిప్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేటువంటి సైమల్టేనియస్ గా పెరుగుతుంది. కాబట్టి సో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కావాల్సినటువంటి మేజర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు సొంతంగా చేసుకోదగినటువంటి పనుల కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆడవాళ్ళు లోన్స్ ఎలా తీసుకోవాలి, అన్రెగ్యులేటెడ్ గా ఎలా ఉండాలి, రెగ్యులేటెడ్ థింగ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అండ్ వాళ్ళు వాళ్ళ సొంత ఎదుగుదల కోసం వాళ్ళు ఎలా నిలబడాలి, ఎలా ఆలోచించాలి అన్న విషయాలు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా ఆడవాళ్ళు, మన బాగు మన ఎదుగుదల మన చేతుల్లోనే ఉంది. దానికోసం మనదైన కృషి మనం చేస్తే మనల్ని అడ్డుకునేది ఏదీ లేదు. ఇన్ని రోజులు ఆడవాళ్ళు వాళ్ళ హక్కుల కోసం ఎలా అయితే పోరాడారో మగవాళ్ళు కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడే రోజులు వస్తున్నాయి. దానికి ఉదాహరణే మగవాళ్ళకి స్పెషల్ బస్ పెట్టాల్సి రావడం. బట్ స్టిల్ more to change, more to do, more to achieve. This is Gayatri Reddy signing off.